ప్రకటించుకున్నారు. ఉమ్, దానికి పోటీగా మంత్రి పదవి ఆశించి భంగపడి ప్రస్తుతం చంద్రబాబు గారికి దగ్గర అవ్వాలని ఉన్న గంటా శ్రీనివాసరావు ఏం చేశాడు, తన నియోజకవర్గంలో అట్లాగా ఒక ఊరిని ఇప్పుడు సంపూర్ణంగా 480 గడప ఎంత ఉంటారట, కంప్లీట్గా ప్రతి ఇంట్లో వాళ్ళని మెంబర్షిప్ చేయడంతో పాటు అక్కడ జెండా కూడా పెట్టేటట్టు. ఆ, అక్కడ ఇంతకుముందు వైసీపీకి ఏం ఓట్లు పడలేదా, పడి ఉంటాయి, కానీ వాళ్ళందరికీ ఇదే కదా కన్విన్స్ చేసేది. అది అవును. దీంట్లో జగన్ ఏనాడు పట్టించుకోవాలి, తన అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే తీసుకోవాలి. ఉమ్, నేను ఒక నాయకుడిని అడిగా, ఎందుకు ఇంత సంస్థాగతంగా మీరు ఫెయిల్ అవుతున్నారు పట్టించుకోవట్లేదని. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే అడిగా. ఓకే. తెలుగుదేశం సంస్థాగతంగా ఉంటుంది, కాంగ్రెస్ సంస్థాగతంగా ఉంటుంది. అవును. కాంగ్రెస్ వాస్తవంగా 10 సంవత్సరాలు తెలంగాణలో అధికారంలో దూరం అయిన తర్వాత మళ్ళీ ఎందుకు వచ్చిందంటే సంస్థాగత నిర్మాణం వల్ల. తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాలు దూరం అయినా కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే సంస్థాగత నిర్మాణం వల్ల. మీరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారని అడిగా. ఉమ్, అడిగితే 2009-14 మధ్యలో నాయకులు వెళ్ళి అడిగారట, సార్ ఇట్లాగ సభ్యత్వం చేద్దాం, మనం సిస్టమేటిక్గా చేద్దామని చెప్పేసి. ఉమ్, అంటే అన్న ఈ టైంలో చేస్తే ఒకరికొకరు ఘర్షణ పడతారన్న, తక్కువ వచ్చారనుకో మనకి, తక్కువ వచ్చారనుకుంటారు, ఉమ్, వద్దులే అధికారంలోకి వచ్చాక అన్నారట. సరే 14లో ప్రతిపక్షంలోకి వచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడిగితే నాయకులు డివైడ్ అవుతారు, ఉమ్, వద్దులే మనం అధికారంలోకి వచ్చా చూద్దాం అన్నాడు. ఉమ్, అధికారంలోకి వచ్చాక ఎందుకు చేద్దామన్నారు అది సంస్థాగత నిర్మాణం, అధికారంలోకి రావడానికి అన్నారు కదా మీరు, అవును. అదేం లేకుండా అధికారంలోకి